హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కీలక వ్యవహారాలలో అందరినీ ఒక మాట మీదకి తీసుకువస్తారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, అలాగే వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఇక నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి మంచి లాభాలతో ముందుకు సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక సింహరాశి వారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన ఫలితాలు కూడా అదే విధంగా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు నిరుద్యోగులకు తగిన ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే విద్యార్థులకు ఉన్నతమైన విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు మంచి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈరోజు సింహరాశి వారికి కష్టం ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కాంట్రాక్టర్లు కొన్ని కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. కీలక వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు. ఇక ఈరోజు వాహనాలను, ఇళ్లను కొనుగోలు చేసే వీలైతే ఉంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలుంటాయి. ముఖ్యంగా పరిశోధకుల యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. అలాగే మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.